వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. పేదల స్వయం ఉపాధి ఆర్థిక స్వావలంబనకు కొండంత అండగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీ ద్వారానే చిన్న వ్యాపారాల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాయి వరకు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. కాస్త అవగాహనతో వాటిని ఉపయోగించుకోగలిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్న పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని త్వరలోనే చూస్తామన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ చిలకలూరుపేట మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందించారు. శనివారం స్థానిక కేబీ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం వచ్చిన ₹1,00,000 చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. ఆ విధంగా కేబీ రోడ్లో ఉన్నటువంటి దీంట్లో పాలు పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కేబీ రోడ్లో ఇప్పుడే రఫానీ గారు చెప్పారు, ఆటో నగర్ రేటు తగ్గించి అన్ని ఎంఎస్ఎంఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి అవకాశం ఉన్న వరకు బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఇంట్రెస్ట్ ఉన్న అందరినీ అక్కడికి చేర్చే ఏర్పాటు ప్రయత్నం తొందరలో జరుగుతుంది. నిన్న కేబీ రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ కొద్దిగా వెనక్కి జరగమన్నాం. ఎవరిని నష్టపోమని చెప్పలేదు నేను. ఎవరన్నా నష్టపోయినట్టుంటే చెప్పండి. వెనక్కి జరగమన్నాం తప్ప ఎవ్వరు కూడా నష్టపోవడానికి వీలు లేదు. నేను తీసుకున్న నిర్ణయం వలన ఎవరు నష్టపోయారా? నష్టపోయి చెప్పండి. ఎవ్వరు నష్టపోవడానికి వీలు లేదు. వెనక్కి జరగమన్నాం. మీకు కూడా కంఫర్ట్. మీలో మీ వాళ్ళు కూడా నాకు చెప్పింది, ఒకరు ముందుకు వస్తే మేము వెనక్కున్నామని అందరం ముందుకు వచ్చాం. నాతో చెప్పిన మాట, అందరికీ ఒక లైన్ పెడితే మాకు అందరికి కూడా కంఫర్టే అని చెప్పారు. చెప్పిన మీదటే 6 నెలల తర్వాత అనుకున్నది కూడా ముందే చేశాం. కానీ టౌన్లో ఒక చుక్క నీరు నిలబడకుండా మీ సహకారం వలన ఒక చుక్క నీరు నిలబడకుండా చేశాం. అది మీ అందరి సహకారం అని గొప్పగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకరికి నష్టపరిస్తే వచ్చేదేమి లేదు. మీ అందరూ కష్టపడి నన్ను గెలిపించారు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు రానంత మెజారిటీ ఇచ్చారు. చిలకలూరుపేట పట్టణంలో ఎప్పుడు రానంత మెజారిటీ ఇచ్చారు. మనం తీసుకునే నిర్ణయం మీకు మంచి ఉండాలి, మీకు మంచి జరగాలి తప్ప ఒక్కరు కూడా నష్టపోవడానికి ఇల్లేదని పోలీసుకు కూడా చెప్పాను నేను. ఎవరైనా నష్టపోతే వారికి వెంటనే అక్కడే సదుపాయం వాళ్ళు బతకడానికి కల్పించాలని కూడా చెప్పాను. ఎక్కడైనా మీకు జరిగి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్పష్టంగా చెప్పాను. పోలీసులకు కూడా వెనక్కి జరగడం తప్ప ఏ ఒక్కరూ నష్టపోకూడదు. అట్లా జరిగినందువల్ల ఏంటి, పట్టణంలో మంచి పేరు వచ్చింది. మంచి పేరుతో పాటు మీకు కూడా మంచిది. ఎంత మీకు రోడ్డు ఫ్రీగా ఉంటే అంత మీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎవడో వచ్చి ఏదో తగిలిచ్చిపోతాడనే భయం కూడా ఉండదు మీకు. అవును కదా? ఇప్పుడు ఎవడో వస్తాడు, ఇరుగ్గా ఉంటుంది. మీ బండిలో మీ పెట్టుకున్న ఏదో కొట్టుకుంటా పోతాడు, నష్టమే కదా. కొద్దిగా వెనక జరిగినందువల్ల ఏమవుతుంది, మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది. మీ జోలికి ఎవడు రాడు. కాలువలు తీసేటప్పుడు సపోర్ట్ చేయండి, మిగతాది మీ ఇష్టం. మీ జోలికి ఎవరు వచ్చినా ఒప్పుకోను. అది స్పష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు కేబీ ఆ పార్కులో కూడా మీకు ఎంతవరకు ప్రభుత్వం నుంచి రాయితీలు అవకాశం ఉన్నాయి, బ్యాంకుల ద్వారా ఆ రేటు కూడా తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరెవరికి అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా అవి కాక పిఎంజిఎస్వై అనేక రకాల ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఉన్నాయి. పెట్టుకోండి. మీలో కూడా పార్టీ వాళ్ళే కాదు, ఎవరున్నా పెట్టుకునేటువంటి దానికి బ్యాంకర్స్ ముందుకు వస్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా ముందుకు వస్తే, ఎవరైనా బ్యాంకులో మీకు కోఆపరేట్ చేయకపోతే నేను మన ఎంపీ గారు కలెక్టర్తో మాట్లాడి మీకు రుణ సదుపాయాలు కూడా కల్పించేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 7వ తరగతి చదివిన తర్వాతనే రుణాలు ఉన్నాయి బ్యాంకుల్లో. మీరు ఒకసారి తెలుసుకుంటే మీరు ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఇంకా డెవలప్ అవుతారు, ఆర్థికంగా ఎదిగేటువంటి దానికి అవకాశం ఉంది. ఆ విధంగా వనరులన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఒక నెల రోజుల తర్వాత బ్యాంకర్స్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత టిడ్కో హౌసెస్ ఎవరైతే ఇళ్ళు లేవో నేరుగా చేరే వాళ్ళకి ఇల్లు ఇస్తాం.